భారత మహిళల క్రికెట్లో సంచలనం. వరల్డ్ కప్ ముంగిట టీమిండియాలోకి కొత్త విధ్వంసకర బ్యాటర్ వచ్చేసింది. దక్షిణాఫ్రికాతో ఫైటుకు 15 మందితో కూడిన బలమైన జట్టును బీసీసీఐ ప్రకటించింది. నమస్కారం మిత్రులారా, మన తెలుగు క్రికెట్ అప్డేట్స్ ఛానల్కు స్వాగతం. జూన్ 12వ తేదీన ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో జరగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో జరిగిన కీలక మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ జట్టులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అన్క్యాప్డ్ బ్యాటర్ అనుష్కా శర్మ ఎంట్రీ. ఇటీవల జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో గుజరాత్ జెయింట్స్ తరపున ఆడిన అనుష్క అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె కేవలం 7 మ్యాచ్లలో 129.19 స్ట్రైక్ రేట్తో 25.28 సగటుతో 177 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె మెరుపు బ్యాటింగ్ టీమిండియాకు ప్లస్ కానుంది. అలాగే వన్డేలు మరియు టెస్టుల్లో ఇప్పటికే ఆడిన ఫాస్ట్ బౌలర్ కాశ్వీ గౌతమ్కు కూడా టీ20 అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఆస్ట్రేలియా సిరీస్కు దూరమైన వికెట్ కీపర్ ఉమా ఛెత్రి కూడా తిరిగి జట్టులోకి వచ్చింది. అయితే ఆస్ట్రేలియాపై 2-1తో సిరీస్ గెలిచిన 16 మంది సభ్యుల జట్టులో ఉన్న వైష్ణవీ శర్మ, స్నేహ రాణా, జి కమలిని మరియు అమన్జోత్ కౌర్లకు ఈసారి చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ప్రకటించిన పూర్తి జట్టు ఇదిగోండి. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్, స్మృతి మంధానా, షెఫాలీ వర్మ, జెమిమా రాడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీచరణి, శ్రేయాంకా పాటిల్, కాశ్వీ గౌతమ్, భారతీ ఫుల్మాలి, ఉమాఛత్రి మరియు అనుష్కా శర్మ. ఆస్ట్రేలియాపై సాధించిన అద్భుతమైన సిరీస్ విజయంతో ఉన్న ఊపును కొనసాగిస్తూ 2026 ప్రపంచకప్కు మన మహిళల జట్టు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ఆశిద్దాం. మీకోసం చాలా సమయం వెచ్చించి అన్ని వివరాలు సేకరించి ఈ వీడియో చేయడం జరిగింది. మరి అనుష్కా శర్మ ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్